డిఎస్సీ పోస్టులను కూటమి నేతలు అంగడి సరుకులుగా చేశారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పోస్టుకో రేటు చొప్పున టారిఫ్లు పెట్టి అమ్ముకున్నారని విమర్శించారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆడియోలు రిలీజ్ అయినా ఏం జరగలేదని ప్రభుత్వం బుకాయిస్తోందని మండిపడ్డారు జక్కంపూడి రాజా. మార్కెట్లో 15 లక్షల రూపాయలకి ఈ పోస్ట్ ఇస్తాం, ఎస్జిటి పోస్ట్ ఇస్తాం, 20 లక్షలకి సెకండరీ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తాం, లేకపోతే 30 లక్షలు ఇస్తే టీజీటీ, 40 లక్షలు ఇస్తే పీజీటీ, లాంగ్వేజ్ పండిట్ ఎంత, పీఈటీ ఎంత అని చెప్పి మార్కెట్లో ఈవేళ తారీఫ్లు పెట్టి అమ్మకాలు చేసేటటువంటి కార్యక్రమం చేయడం, దానికి సంబంధించినటువంటి ఆడియో రికార్డింగులు లీక్ అయినప్పటికీ కూడా ఏ ఒక్కరి మీద కూడా ఈరోజుకి యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం కానీ, ఒక్క పోలీస్ కేసు రిజిస్టర్ అవ్వకపోవడం కానీ చూస్తే ఖచ్చితంగా మీరు ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిదే కనిపిస్తూ ఉంది. ఆధారాలతో సహా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి రాయలసీమ ప్రాంతాల వరకు కూడా ఎంతోమంది మొదటి ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కేటగిరీల్లో మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళెవరికీ కూడా ఉద్యోగాలు రాలేదు అని చెప్పి లబోదిబోమని వాళ్ళు బాధపడతా ఉన్నటువంటి బాధ మీకు కనిపించట్లేదా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలో ముఖ్యంగా చూస్తే అసలు క్యారమ్స్, లేకపోతే తాడాట, రింగాట, బొంగరం ఆట, అసలు అంటే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం? ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే కొత్తగా ఒక జీవోనిచ్చి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అర్హతల్ని నిర్దేశిస్తూ మళ్ళీ తిరిగి ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోగానే ఆ జీవోని ఎత్తేసారు అని అంటే అందులో మీ మర్మం ఏంటనేటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మెగా కాదు దగా డిఎస్సీ అంటూ అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ మహాధర్నాకు దిగింది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు, యువజన విభాగం ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ నిరుద్యోగుల పొట్టకొట్టడం దారుణమన్నారు. డిఎస్సీలో అక్రమాలకు కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు చేసుకున్నాయో వీటిపైన సిబిఐ విచారణ చేయించాలా, అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేసి ఎవరైతే అనర్హులకి ఇప్పుడు ఈ ఫేక్ సర్టిఫికెట్లతో క్రీడల కింద ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరినీ వెంటనే తొలగించి అర్హులకి అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము పోరాడుతున్నాం.